మనాళ్ళు చేస్తున్న మంచి చెడ్డ రెండు చెప్పుకోవాలి కదండి. అంటే ఈ మంచి చెడ్డ మనకు బాగా ఉపయోగపడతాయి. మన జీవితంలోంచి నేర్చుకోవడం చాలా కష్టం. బయట వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసేసుకుంటే హాయిగా ఉంటాం కదండి. ఏది నేర్చేసుకున్న తర్వాత పర్సనల్ లోన్ బీభత్సంగా తీసుకుంటున్నారు ఇండియాలో. తప్పే ఉంది అంటారేమో, తప్పు లేదు, తీసుకోవచ్చు. దేనికోసం? ఒక వ్యాపారానికో, ఉద్యోగానికో, ఇంట్లో ఎమర్జెన్సీస్కో పెడితే తప్పేమీ లేదు. కానీ మెడికల్ ఖర్చులకు పెడుతున్నారటండి. మీకు అర్థమైందా? వైద్య ఖర్చులు భారతదేశంలో ప్రతి సంవత్సరం 14-15% పెరుగుతున్నాయండి. అంటే హాస్పిటల్ బిల్లింగ్స్ ఆ రేంజ్లో పెంచేస్తున్నారు వాళ్ళు కూడా. మనం కూడా రోగాలు ఆ రేంజ్లో పెంచేసుకుంటున్నాం. సరే, ఏంటి సంబంధం అంటారేమో, ఏం లేదు, టక్ మనీ పర్సనల్ లోన్ దొరికేస్తుంది కదండి. ఏది ఒక రోజులో 2 రోజుల్లోపే ఇచ్చేస్తారు, మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఈజీగా ఉంటుంది కదని చెప్పి తీసుకొని మెడికల్ ఖర్చులకు పే చేసేస్తున్నాం. ఇందులో విచిత్రం ఏముంది అంటారేమో, అక్కడికే వస్తున్నానండి. ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి రైడర్స్ ఇస్తారు, మంచి మంచి ఏజెంట్లు కూడా ఉన్నారు. 1-2 సార్లు చెక్ చేసుకొని మంచి ఇన్సూరెన్స్ కంపెనీ, అంటే ముందే చెప్తున్నాను, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తెలుసు కదండి, అవన్నీ చూసుకొని కాస్త అనుభవజ్ఞుడైన ఏజెంట్ దగ్గర తీసుకోండి. అంటే భారతదేశంలో ఇప్పటికీ సగం మందికే ఉందట ఇన్సూరెన్స్. మళ్ళీ ఆ సగం మందిని కూడా ఇబ్బంది పెట్టేసే కంపెనీలు చాలా ఉన్నాయి, అది వేరే టాపిక్. మిగిలిన సగం మంది ఏం చేస్తున్నారో తెలిసి ఇదిగో పర్సనల్ లోన్ తీసుకొని పెడుతున్నారండి. ఇది ఎంత ప్రమాదం అంటే, పర్సనల్ లోన్ తీసుకొని దాని మీద కట్టే వడ్డీలతో పోల్చుకున్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా 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 తక్కువ అవుతుందండి. ఆ విషయం తెలియట్లేదు పాపం. అలాగే అసలు ఇన్సూరెన్స్ కూడా తీసుకోక్కర్లేదు. రోజుకు ఒక ₹100 ఖర్చు పెట్టలేని కుటుంబం ఉంది అంటే చూడొద్దు. ఇది ఎస్ అనుకున్న వాళ్ళు చూడండి, ఖర్చు పెట్టుకుంటే అసలు ఆ పరిస్థితి కూడా రాకుండా కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. ఏం మార్చుకోవాలి అంటే, ఏం తినాలి, ఏం తాగాలి. ఒక ₹100 వస్తువు మీ జీవితం మొత్తం మార్చేస్తాయండి అని నేను చెప్తున్నా. ఇప్పటికీ సంవత్సరం నుంచి చాలా చాలా వీడియోస్ చేశాను, బ్యాక్కి వెళ్ళి చూసుకోండి. అలాగే ఇప్పుడు కూడా సపోజ్గా ఈ రోజు ఉన్నాను, ఎంత మంచి డి విటమిన్ రూపాయి ఖర్చు అవుతుందా? వాకింగ్ చేస్తే ఎంత మంచి ఇమ్యూనిటీ వస్తుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది, మెంటల్ ఎంతగా బూస్ట్ అవుతుంది, మెంటల్ ఎనర్జీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. కానీ వీటికి ఏమైనా రూపాయి అవుతుందా? ఇలాంటివే ఇక ఇంట్లో పోపులు పెట్టే దగ్గర నుంచి చాలా 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 చెప్పుకుంటున్నాం. ఇది నేను సొంత కవిత్వం కాదండి. పైసా బజార్ వాళ్ళు రీసెంట్గా రిపోర్ట్ ఇచ్చారు. భారతదేశంలో ఆల్మోస్ట్ 30 టౌన్లలో 3,000 మంది పైన సర్వే చేసి వాళ్ళు ఇస్తే భారతదేశంలో పరిస్థితి ఇలా ఉంది, డేంజరస్గా ఉందన్నారు. అందుకే నేను కూడా లైఫ్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నా. ముఖ్యంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టా. ఎక్కడెక్కడ మనం ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం, ఎక్కడెక్కడ ఆరోగ్యాన్ని బాగు చేసుకుందాం, అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా హాయిగా బతుకుదాం, అది కూడా నిండు 100 ఏళ్ళు అనే కదండి. మంచి మంచి టిప్స్ అన్నీ మీకు ఇస్తున్నాను, కానీ కొంతమందే ఫాలో అవుతున్నారు, మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయిపోండి, మన కోసం, మన ఆరోగ్యం కోసం.